లక్షల కోట్లు, వేల కోట్లు, వందల కోట్లు సంపాదించిన వాళ్ళు కాపులు ఇవాళ 25%, 28% చెప్తున్నారంటే 4 వంతున్నారు ఈ డివైడ్ అయిపోయిన ఆంధ్రప్రదేశ్. ఇంతమంది ఉండి, ఇది ఈనాటి మాట నేను మాట్లాడే ఉండి ఎక్కువ మంది పేదరికంలోనే ఇంకా ఎందుకున్నారు? ఇవాళ పొద్దున మన నాయకులు హరిరామ్ జోగి గారితో మాట్లాడుతూ మేము మాట్లాడుకున్నాం. 95 ఇది రాజకీయాలు మాట్లాడుతుంది కానీ కాపుల యొక్క కెపాసిటీ గురించి మాట్లాడటం కోసం మాట్లాడుతున్నాం. రాజకీయాలు కాదు మాట్లాడు. కాపులు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థాయిలో వాళ్ళు ఉన్నారని మిగతా వాళ్ళు అనుకుంటున్నారు. మనం ఏదో చేస్తాము అన్నది వాళ్ళ ఒక పెద్ద సన్మానం. సరే గాడని మెడలోకి కరెక్ట్ కాదు. నేను ఈ సన్మానం తీసుకోవడం కరెక్ట్ కాదు, న్యాయం కూడా కాదు. ఏదో అభిమానంతో చేశారు, మాట్లాడకుండా నిలబడటం. మీ ఇద్దరు మాట్లాడుకుంటూ మధ్యాహ్నం వారి ఇంట్లో భోంచేస్తూ మాట్లాడుతాం. 95 సీట్లు అనౌన్స్ చేశారు తెలుగుదేశం. అన్ని కులాలు ఉన్నాయి. దాంట్లో ఎక్కువ మంది ఒక సామాజిక వర్గం ఉంది. జనసేనకి 24 సీట్లు అన్నారు. 4 సీట్లు అనౌన్స్ చేశారు. మొత్తం 5 సీట్లు అనౌన్స్ చేశారు. 94 + 5 99 అనౌన్స్ అయింది ఇప్పటివరకు. పవన్ కళ్యాణ్ గారు మొన్న టీవీలో మాట్లాడుతుంటే నేను విన్నా. 24 + ఒక 3 పార్లమెంటు ఎన్నికలతో మనకు 40 ఇచ్చినట్టే లేయని ఆయన ఆలోచన ధోరణి ఏంటంటే ఏ విధంగానే సరే ఈ ప్రభుత్వాన్ని దించాలి, అంతేగాని నేనేదో సీఎం కావాలి, మా కాపులకు అన్నీ చాలా కావాలని కోరిక లేదా. అది ఉదాత్తమైన కోరిక. కానీ దీంట్లోంచి హరిరామ్ జోగి గారు నేను అనుకున్నది ముఖ్యంగా నేను ఏం ఆలోచించానంటే కాపులకి ఇస్తే చాలు, కాపులకి ఇస్తే చాలు, వాళ్ళకి ఎంతకన్నా ఎందుకు అంత అర్థం కదా. 24 178లో అంటే మనల్ని ఎలా అంచనా వేస్తున్నారు మిగతా సామాజిక వర్గాలు అనేది దీనికి ఇండికేషన్. దీన్ని చాలా మంది అవమానంగా తీసుకుంటున్నారు, చాలా మంది కోపం తెచ్చుకుంటున్నారు. నేను నాతో కొంతమంది మాట్లాడాను, మేము ఓటేయాము వీళ్ళకి, మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వేస్తాం అన్నట్టుగా మాట్లాడతారు. మీ వైఎస్ఆర్సీపీనా మీరు వేస్తారంట అని కాపులు కోపంగా ఉన్నారు. నాకు కోపం అయితే లేదు, కానీ నాకు అర్థమైంది దాంట్లో ఏం జరుగుతుంది అనేది. కానీ ఒక లెసన్ మాత్రం తీసుకున్నాం. ఓహో, నా సామాజిక వర్గాన్ని, నా కాపు సామాజిక వర్గాన్ని మిగతా అన్ని సామాజిక వర్గాలు చాలా చిన్నగా ఊహించుకుంటారు. వీళ్ళ కెపాసిటీ ఎంత? 24 సీట్లు ఇస్తే చాలు అంతేనా? అదేనా మీ కెపాసిటీ? వాళ్ళు డిసైడ్ చేశారు. ఒకళ్ళ మీద ఇప్పుడు ఆధారపడి ఉన్నాం, ఈ ఎలక్షన్స్లో ఆధారపడి ఉన్నాం, వాళ్ళు ఆధారపడి ఉన్నారు. అయినా కానీ మనల్ని తక్కువ లెక్క కట్టారు. ఒప్పుకుంటారా? అదేలా జరిగింది మనకి. దానికి నేను ఆవేశపట్ల దాంట్లో రీజనింగ్ ఏంటప్ప, ఏ ఆలోచనతో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి అర్థం చేసుకున్నాను. ఆవేశపడి ఉపయోగం ఉందన్న ఆవేశంగా కావాల్సింది ఆలోచనతో స్టెప్ వేసుకుంటూ పైకి వెళ్ళాలి. అది జరగాల్సింది. రేపు పొద్దుకల్లా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అంటే ఎలాగా? ఆయన కూడా కొత్తగా వచ్చింది. నేను ఇవాళ రావడానికి కార్లో ఎక్కాను, వచ్చాను, విజయవాడ దాకా వచ్చాను. ఈ లోపల ఫోన్ మోగింది మా ఆవిడ. నా భార్య చూసారు ఫోటో, ఫోన్ చేసింది. మీరు హరిరామ్ జోగి గారికి భోజనానికి వెళ్తున్నాను కదా, హరిరామ్ జోగి గారు మాకు గట్టిగా మాట్లాడతారు, లెటర్స్ రాస్తారు, దబాయిస్తారు, అవసరం కేసు వేస్తారు. అందుకని వాళ్ళకంతా కూలి హరిరామ్ జోగి గారు ఆడవాళ్ళు. ఆమె నా భార్య పక్కన ఇంకొక ఆమె కలిసి నాకేం చెప్పారంటే, హరిరామ్ జోగి గారికి ఒక రిక్వెస్ట్ పెట్టండి, ఒక గట్టిగా లెటర్ రాయమనండి, గట్టిగా స్టేట్మెంట్ ఇవ్వండి. 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ 24 సీట్లు ఇచ్చుకుంటాడో 26 ఇచ్చుకుంటాడో అది కాదు, కానీ 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండాలని ఆడవాళ్ళు నాకు నేను ఊహించను.
ఏదో ఫోన్ వస్తే ఇంతలోనే ఫోన్ తీస్తే ఇది జోగయ్య గారికి అయ్యా ఇది వాళ్ళ కోరిక, ఆడవాళ్ళంతా అట్లా అనుకుంటున్నారు అని చెప్తా ఏం చేస్తారు. వస్తే అది మనల్ని తక్కువ చేసుకొని మాట్లాడలేదు, కానీ వాళ్ళు మనల్ని అలా అంచనా వేస్తున్నారు. ఇంత చాలు వీళ్ళకి, ఇదో 2 మినిస్టర్లు ఇస్తే చాలు, 10 ఎమ్మెల్యేలు ఇస్తే చాలు అనేది అందరూ అలాగే చేస్తున్నారు. అది కొద్దిగా మనం అవమానంగా కాకపోయినా మనల్ని మనం ఎత్తెంతున్నాం అనేది తెలుసుకోవాలి. తులసి రామచంద్ర ప్రభుకి దండలు వేశారు కదా, నేను 6 అడుగులు ఎత్తున్నాను అనుకుంటే అలాగా, జోగయ్య గారి లాగా, వీరస్వామి లాగా 6 అడుగులు ఎత్తులేదుగా, కానీ నా ఎత్తు నాకు తెలియదు. అలాగే కాపు సామాజిక వర్గం మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలిస్తే కనీసం అక్కడి నుంచి స్టెప్పులు ఏం తెచ్చుకెళ్ళాలో తెలుస్తుంది. నాకు తెలిసింది.